నా గొంతు లేదు. దళిత ముఖ్యమంత్రి అంటే మేము మురిసి గంతులేసి ముఖ్యమంత్రి అంటే మేము మురిసి గంతులేసి ఓటే గుద్ది మేము నెత్తి నెత్తుకుంటే నీళ్ళు లేవు తుమ్మెదాలో నీళ్ళు లేక తుమ్మెదాలో వేలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ అమరవీరుల త్యాగాలు, తమ పడ్డ ఇబ్బందులు, తమ కష్ట నష్టాలు అన్నీ కూడా అమరవీరుల త్యాగాలతోటే ఈ ముందుకొచ్చినాయి కాబట్టి అట్లాంటి అమరవీరుల స్ఫూర్తితోటే ఈ తెలంగాణ వచ్చింది కనుక ఈ తెలంగాణకి దండం పెట్టి
తెలంగాణని స్మరిస్తూ, తెలంగాణ నీడలో ఒరిగిన అమరవీరులని స్మరిస్తూ, వాళ్ళ రక్తపు మడుగుల్లో వచ్చిన తెలంగాణని ఇలా తలుచుకుంటూ, ఆ అమరవీరుల్ని త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, ఆ త్యాగ ఫలితాలని తెలియజేసుకుంటూ ఈ పాట. వీరుల్లారా వీరావని తెల్లారా అమ్మారుడము కైరణముల వరగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీరావని తెల్లారా అమ్మారుడము కైరణముల వరగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. మా తెలంగాణలోన, మా ఖమ్మం జిల్లాలోన, మా పాలమూరులోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు సిమ్మినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా అరే ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి పోరుకు విసిరిన బాటై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానములో ఉయ్యాలో ఉయ్యాలా కథన రంగమున కాలు దువ్వుతూ ఉయ్యాలో ఉయ్యాలా మాగునుగు పువ్వు నువ్వుల్లారా, మోదుగు పువ్వు వనముల్లారా, తంగెడు పువ్వు రెమ్మల్లారా, ఆహా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా, ఆహా వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు చిమ్మినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా. ఆ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు చిమ్మినారా. ఈరోజు ఈ మిలియన్ మార్చ్ దేని ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే, తెలంగాణ కోసం, తెలంగాణ ఆశయ సాధన కోసం ఏదైతే ఉద్యమాన్ని చేపట్టారో సకల జనులు కలిసి సమ్మె చేయడం మూలంగా ఈ యొక్క తెలంగాణ సాధించుకున్నామనేది ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత ఎలాంటి నాయకులు కూడా ఈ కళాకారులని, ఉద్యమకారులని విస్మరించడం జరిగింది. ఇకనైనా కానీ ప్రభుత్వాలు ఏదైతే ఆశయాల కోసము తెలంగాణ సాధించుకున్నామో, నీరు నిధులు మరి ఉద్యోగాలు కల్పన అంటూ మనకి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వమైన గత ప్రభుత్వంలో అవినీతిగా జరిగిపోయింది కాబట్టి, అలాగే మరి ఉద్యమకారులని, కళాకారులని పక్కదోన పట్టించారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారులకి, ఉద్యమకారులకి చేతులు అందిస్తామనిచ్చినటువంటి వాగ్దానాలు ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని, మరి ఉద్యమకారులకి పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని, కళాకారులకి సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కల్పించి కళాకారులని, తెలంగాణని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా మిత్రుల వారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. తమ అమూల్యమైన రక్తం దారపోశారు కాబట్టి వాళ్ళని స్మరిస్తూ పాట. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరిసిపోము చరిత. అందుకో మా త్యాగధనులారా
చేలల్లో ఉన్నారా చెట్టు తెరలారా, అరే! గౌరవంగల్లారా, యాడన్నా ఉన్నారా బాలకిషోరాలు వీరులారా వందనం. ఆహా! ఆ! అమరులారా వందనం, త్యాగాలకు ఆ! వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకోకడు కానీ ఆహా! నమ్మిన తండ్రి, చదువుకోకొడు కాని సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని దగ్గర. విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. మరణ ఆహా! విని ఆ! గుండె పగిలిన తల్లి, ఆ! వీరులారా వందనం విద్యార్థి, మరులారా ఆహా! వందనాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ. చూసిండ్రా బాలకిషోరాలు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగము ఎడాగా నారాదు మీలాంటి త్యాగాలు ఎడాగా నారాదు పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి కళాకారుల అమరులకు మరి ఆగను, ఆగను, ఒక్క నిమిషం. ఆగు. ఒక్కనే. అన్న పాడతా ఒక 2 నిమిషాలు ఒక్క నిమిషం. ఇంట్రడక్షన్ అయిపోయినాక పాడిపిస్తా. మేము తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నుంచి ఈరోజు మిలియన్ మార్చిలో మరి దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో భాగంగా ఈరోజు గన్ పార్క్ వద్ద మరి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఒక మిలియన్ మార్చ్ అంటేనే ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం. మరి అలాంటి మిలియన్ మార్చిని పురస్కరించుకొని మరి తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఆయువు పట్టైనటువంటి మిలియన్ మార్చి కార్యక్రమంలో అనేక మంది కళాకారులు దెబ్బలు తినడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. మరి లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భంలో మరి అందరు కళాకారులు అందరూ కూడా ముందల వరుసలో ఉంటారు కాబట్టి కళాకారులకు చాలామందికి కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వంలో. మరి అదేవిధంగా తెలంగాణ కోసం దెబ్బలు తిని జైలు పోయి అనేక విధాలుగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారులకు కొంతమంది ఉపాధి కలుగుతూ ఉన్నది. చాలామంది నిరుద్యోగ కళాకారులు ఈరోజు బయట అలమటిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తమ సమయాన్ని మరి తమ చదువుల్ని వదిలేసుకొని మరి మా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా బాధలు పోతాయి, మరి మాకేదో మా పిల్లల్ని కూడా మేము మంచిగా పోషించుకోవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు దగ్గరికి రానియకుండా ఇగొస్తుంది అగొస్తుందని కాలయాపన చేసి 10 సంవత్సరాలుగా మమ్మల్ని గోసపెడుతూ తిప్పి మరి ఈరోజు వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ప్రభుత్వం
పోయింది. మరి మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ కాలం వెల్లదీసింది కాబట్టి కళాకారుల కన్నీళ్లతోటి ఆ ప్రభుత్వం కొట్టకపోయింది. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న గారు మా బాధ అర్థం చేసుకున్నారు. మేనిఫెస్టోలో మరి యొక్క కళాకారులకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఖచ్చితంగా ప్రజా పరిపాలన మాకందరికి కూడా అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అదే వ్యవస్థలో భాగంగా రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా 750 కుటుంబాలు ఈరోజు వీధిన పడి కనీసం తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు అలమటిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రజాప్రభుత్వం మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం మా పైన దృష్టి పెడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పాటమ్మకు మంచి గౌరవం లభిస్తూ ఉన్నది. మరి గద్దరన్న జన్మదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం, అదేవిధంగా నంది అవార్డుల పేరు తీసేసి గద్దరన్న అవార్డులు పేర్లు పెట్టడం, మరి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటని గత ప్రభుత్వం పక్కకు పెడితే ఈ ప్రభుత్వంలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ జననీ జయకేతనం అనే పాటని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకొని అందశ్రీ గారికి అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజాప్రభుత్వాన్ని మేము గుండెలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అదేవిధంగా 9 మంది కళాకారులకు గతంలో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను కోల్పోయి ఇప్పుడు కూడా పేదరికంతో మగ్గుతున్నటువంటి కళాకారులకు ₹1 కోటి, అదేవిధంగా 300 గజాల జాగని ప్రభుత్వం కల్పించడం హర్షణీయం. అదేవిధంగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు తిండి లేక ఉద్యమం కోసం కష్టపడ్డటువంటి కళాకారులు ఇలా తిండి లేక కన్నీళ్లతో అలమటిస్తూ ఉన్నారు. కాబట్టి మా కన్నీళ్లను కూడా తూడిస్తే మీకు మా కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి మరి మేము సవినయంగా చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేస్తూ అతి తొందరలోనే మాకు న్యాయం చేసి మా కన్నీళ్ళు ఒక పెద్దన్నగా తూడుస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులకు త్వరలోనే ఉపాధి కల్పించే విధంగా ఒక శుభవార్త మీరు మీ నోటితోటి చెప్పాలని, అది మేము వినాలని, మేము కొంచెం ఈ ప్రజాపాలనలో ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ యొక్క మా పేదరికాన్ని పోగొట్టుకొని మరి ఒక 4 మెతుకులు మా పిల్లలకు కానీ మాకు కానీ మా కుటుంబాలకు కానీ కనీసం ఉండడానికి ఒక ఇల్లు కానీ మరి ఉండేటటువంటి దారి మీరు చూపిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అనుమోజ్ వెంకటేష్ అన్న గారు మాట్లాడతారు. జై కళాకారుడా, జై కళాకారుడా. ఈ మిలియన్ మార్చి యాదిలో ఈ నిరుద్యోగ కళాకారులు 11 సంవత్సరాల నుంచి ఇదే భిక్షాటన చేసుకుంటా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ అమర్రాజ్ శుభం సాక్షిగా ఇప్పుడు నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తానా, 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ పార్టీ నియంత కేసీఆర్ మా పాట వల్లనే పతనమైపోయిండు. అయిండు. మునుగోడు ఎలక్షన్లో, బై ఎలక్షన్లో అక్కడ నామినేషన్ వేసి ఆ దొరను ఆ అధికారులు మా పాతాళలోకం తొక్కినాం. కనుక మా పాట కంటే పౌర్ణది అన్నారు రేవంత్ అన్న. మీరు ముఖ్యమంత్రి కానప్పుడు మీ ఇంటికి వచ్చి కలిసినాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజులనే మీకు ఉద్యోగాలు ఇస్తారన్న మాట ఇచ్చిర్రు. మన ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో మీకు కళాకారులకు ఇచ్చినాకనే వేరే మేనిఫెస్టో ఏమి పెట్టినాయో అవి మేము అమలు చేస్తాం అనే మాట మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పిండు. మన శ్రీధర్ బాబు సారు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేము మన అసెంబ్లీ ముట్టడికి మేము రావడం జరిగింది. అప్పుడు శ్రీధర్ బాబు సారే మాకు షెల్టర్ ఇచ్చి, అయ్యా మీరు చేకూరి ఈ ప్రభుత్వంలో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని కీలక ఉన్న ఇప్పుడు మంత్రి పదవులు ఉన్న వ్యక్తులు అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం గడుస్తుంది, ఇప్పటి వరకు ఆ కళాకారుల ఊసులే లేదు. ఈ కళాకారుల గురించి పెద్ద తలకాయలకు 9 మందికి ₹1 కోటి ఇచ్చారు. ₹1 కోటి ఇచ్చినంత మాత్రాన ఈ 1000 మంది కళాకారుల కడుపులు నిండవు. వారికి ఎందుకు వాళ్ళకి ఇచ్చినామని మేము అంటలేము. వాళ్ళకి ఇచ్చిన గౌరవించరు, మమ్మల్ని గౌరవించినట్టే. కనుక ఆ 9 మందితో పాటు ఈ 1000 మంది కళాకారులను ఆదుకోవాలని ఈ గన్ పార్క్ సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నా. ఇక ఇవాళ ఉంటున్నాం. ఇవాళ ఇప్పుడు మన మంత్రి
మన వెంకటరెడ్డి సార్ కలిసినాక పాత లిస్టు ఎంత అయితే ఉండవో 722 అక్కడ మీరు మన సెక్రటరీ పోయి ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. మాకు ఈ అసెంబ్లీ సమావేశాలలో మా ప్రస్తావన రాకపోతే అక్కడ సత్యాగ్రహ దీక్ష ఇక్కడ గన్ పార్క్ కాడ ఈడ ఉంటుంది. ఎన్ని పోలీసులు ఎంతమంది నిర్బంధం ఉన్నా మా పోరాటం ఆగది. ఈ పోరాటం ఆనాడు మిలియన్ మార్చి ఏ రకంగా అయితే జరిగిందో మిలియన్ మార్చి జరిగబట్టుకనే ఇవాళ తెలంగాణ వచ్చింది. కళాకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. విద్యార్థులు అమరులైతేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడున్న నాయకులు అది దృష్టిలో పెట్టుకోవాలి. కళాకారుని కడుపు కాలితే రాజ్యాలు కూలుతాయి. ఆడవాళ్ళ వల్ల మన భారతంలో కురుక్షేత్రం జరిగిందన్న సామెతతోటి కళాకారులతోటి మీరు పెట్టుకుంటే మీ పార్టీ పతనం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఛానల్ మీరు వింటారో వింటలేరు, ఉన్న మంత్రులు మీరు వింటారో వింటలేరు, వింటే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలలో మా కళాకారుల గురించి మీరు ప్రస్తావించి మాకు ఉద్యోగ కల్పన చేయాలి. అయితే మాకు ఒకటి తెలిసింది, మాకు ఒక 5-6 రోజుల క్రితం మాకు తెలిసింది, వీళ్ళని మభ్యపెట్టే లెక్క చేద్దాం, తర్వాత వాళ్ళను ఏమో చేద్దామని అనుకుంటారు. ఏమో గుళ్ళల్లో బళ్ళల్లో డప్పులు కొట్టుకుంటే మాకు వేతనం ఇస్తారట. ఆ వేతనం మాకు అవసరం లేదు. కళాకారులకు సారథులు ఎట్లయితే 632 మందికి ఎట్లయితే ఉద్యోగాలు లేవు, ఈ వేల మంది కళాకారులు వాళ్ళకు కూడా అదే రకమైన ఉద్యోగాలు కావాలి. అంతవరదాకా మిలియన్ మార్చిలో తెలంగాణ కోసం ఏ రకంగా అయితే పోట్లాడినామో అసెంబ్లీ సమావేశాల ముందు మేము సత్యాగ్రహ దీక్ష పెడతాం, ఇక్కడికి వస్తాం. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై కళాకారుడు, జై కళాకారుడు, జై కళాకారుడు. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల కళాకారుల ఐక్యత, జై కళాకారుల ఐక్యత, జై కళాకారుడా, కళాకారుడు. లేరో లేరో లేలే చిరారా, అరే లేరో లేరో లేలే చిరారా. తెలంగాణ ఉద్యమములో పాటాడినోళ్ళు అరే లేరో అరే లేరో చల్లేరో లేరో లేలే చిరారా. తెలంగాణ ఉద్యమంలో ఆలు పిల్లలను వదిలి అరే తెలంగాణ ఉద్యమంలో ఆలు పిల్లలను వదిలి అరే ఇల్లు వాకిలి ఊరు విడిసబెట్టిపోయినోళ్ళు ఎవడేలి నాగాని బతుకు మారలేదంటూ లేరో అరే లేరో చల్లేరో లేరో లేలే చిరారా. అరే లేరో లేరో లేలే చిరారా. ప్రతి పల్లె కుదిరిగి పోరుపాట పాడినోళ్ళు అరే అరే ప్రతి పల్లెకి తిరిగి పోరుపాట పాడినోళ్ళు అరే సమానత్వ హక్కులకై పోరాటం చేసినోళ్ళు మన బతుకు హక్కులకై సమరమయ్యి సాగుదాము. లేరో అరే లేరో చల్లేరో లేరో లేలే చిరారా. లేరో లేరో లేలే చిరారా. ఎదిగి అవ్వెక్కి వాడు పోయి వీడొచ్చే అరే అరే ఎదిగి అవ్వదిగి వాడు పోయి వీడొచ్చే ఎవడేలి నాగాని బతుకు మారలేదంటూ లేరో అరే లేరో చల్లేరో లేరో లేలే చిరారా. లేరో లేరో లేలే చిరారా. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అండా ఉంది అరే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అండా ఉంది. ఉద్యమకారుల హక్కులను సాధించే అంతవరకు చల్ లేరో అరే లేరో చల్లేరో లేరో లేలే చిరారా. లేరో లేరో లేలే చిరారా. లేరో లేరో లేలే చిరారా.
లేరో లేచిరారా లేరో లేరో కదమి తొక్కిరారా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి తెలంగాణ రాష్ట్రముకై పోరు చేసి ఒరిగినరా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు విద్యార్థి మేధావి కవి కళాకారులారా ఆహా విద్యార్థి మేధావి కవి కళాకారులారా అరే తొలిదాశ మలిదాశ పోరు వండ మనకు ఉంది అరే తొలిదాశ మలిదాశ పోరు వండ మనకుంది ఉద్యమకారుల హక్కులకై అమరుల బాట నడుద్దామా అరే ఉద్యమకారుల హక్కులకై అమరుల బాటలు నడుద్దామా ఆ జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు జనము కోసం పాటు పాడే జర్నలిస్టు అన్నల్లారా ఆ జనము కోసం పాటు పాడే జర్నలిస్టు అన్నల్లారా ఆ జర్నలిస్టు అండా ఉంది పోరు బాటల పోదామా ఆ జర్నలిస్టుల అండా ఉంది పోరు బాటల పోదామా ఎండనక వాననక బురదనక వంపనక ఎండనక వాననక బురదనక వంపనక జనము అక్షరం కోసం జర్నలిస్టుల బాధ చూడు అరే జనము హక్కుల సాధన కోసం జర్నలిస్టుల బాధలు చూడు అరే సబ్బండ వర్గాల అండ మనకు ఉందండి సబ్బండ సబ్బండ వర్గాల అండ మనకు ఉందండి మళ్ళీ మళ్ళీ పోదామా అమరుల పోరు బాటల్లో అరే మళ్ళీ మళ్ళీ పోదామా అమరుల బాటలలో నేల కొరిగిన అమరుల ఎదలో నా దలుసుకొని అరే తుపాకీ గుల్లాకు నేల కొరిగిన వీరుల్లాని ఈ అడివమ్మ తల్లిని కాపాడా పోరు చేసే అడవి బిడ్డల పోరు వండ మనకుంది రారండి
ఆ అడవి బిడ్డల పోరు అండ మనకుంది రారండి. జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు. ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు. జోహార్ తెలంగాణ అమర వీరులకి. కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని. భారతదేశ సంపద అయినటువంటి అడవి తల్లిని కాపాడుకుందాం. భారతదేశానికి సంపద అయినటువంటి అడవి తల్లిని, భారతదేశానికి సంపద అయినటువంటి అడవి తల్లిని సాధిద్దాం. తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని. జోహార్ తెలంగాణ అమర వీరులకి.